నమస్తే మిత్రులందరికీ. లోక్సభ పక్షనేత శ్రీ రాహుల్ గాంధీ గారు భారత ఎన్నికల సంఘం మీద ఏదైతే అణుబాంబు లాంటి బాంబు వేసినారో దానికి ఈ బీజేపీ పార్టీ అలాగే ఎన్నికల సంఘం కూడా వారు ప్రవర్తించే తీరు పైన మరియు ఎన్నికలు జరిగిన విధానం పైన వారు ఏ విధంగా అయితే ఆధారాలతో సహా 5 విధాలుగా ఎన్నికల చోరీ జరిగింది. 2024 ఎలక్షన్లో బీజేపీ ఇలాంటి చోరీ అనేది ఓటు చోరీ అనేది దాదాపు 48 స్థానాల్లో చేసిరని చెప్పేసి ఆ ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోనే 1,50,000 సుమారు ఓట్ల వరకు కూడా 5 రకాలుగా ఓటు చోరీ అయిందని చెప్పేసి సవివరంగా భారతదేశ ప్రజల ముందు మీడియా ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి ఆధారాలతోని శ్రీ రాహుల్ గాంధీ గారు లోక్సభ పక్ష నేత సువివరంగా అంటే ఎలాంటి తప్పులు లేకుండా వాళ్ళు ఏ విధంగా అయితే 6 నెలల పాటు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కష్టపడి మరి ఆధారాలు సేకరించి వాటిని రాహుల్ గాంధీ గారికి ఇచ్చినారో వాటన్నిటిని కూడా దేశ ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఏ విధంగా అయితే ఎన్నికల చోరీ జరిగింది, ఈ ఎన్నికల సంఘం దానికి ఏ విధంగా అయితే సహకరించిందని చెప్పేసి వారు దేశ ప్రజల ముందు ఉంచడం జరిగింది. తదుపరి ఎన్నికల కమిషన్ సిఈసి గారు జ్ఞానేష్ కుమార్ గారు 1-2 రోజుల లోపల దానికి వివరణ ఇవ్వాల్సింది. కానీ ఆ వివరణ అనేది ఇవ్వకపోగా ఈ భాజపా నాయకులు కూడా దానికి కౌంటర్ వేస్తూ అనురాగ్ ఠాకూర్ గారు బీజేపీ ఎంపీ గారు ఇది వయనాడ్ అండ్ రాహుల్ గాంధీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ స్థానం అండ్ అఖిలేష్ యాదవ్ ఈ విధంగా ఒక 5-6 స్థానాల్లో కూడా ఎన్నికల చోరీ జరిగిందని చెప్పేసి వారు నోటి మాట ద్వారా చెప్పడం జరిగింది. వీటన్నిటి కూడా మనం పక్కన పెట్టినైతే ఈ ఓట్ చోరీ ఏదైతే జరుగుతుందో దేశంలో దీనిపై మేము ప్రతి ఒక్కరి కూడా వివరిస్తాం. ఏ విధంగా రాజ్యాంగ శక్తిగా ఎన్నికలలో ఓటు చోరీ చేసి ఈ రాజ్యాంగ శక్తిగా అవతరిస్తున్న బీజేపీ ఆ యొక్క విధానాలన్నిటిని కూడా మేము వివరిస్తామని చెప్పేసి బీహార్ కేంద్రంగా ఏదైతే ఎస్ఐఆర్ అనే సిస్టమ్ తీసుకొచ్చి బీహార్ ప్రజల మీద రుద్ది ఈ ఎన్నికలను అక్కడ బీజేపీని గెలిపించే విధంగా ప్రయత్నాలు చేస్తుందో ఈ యొక్క ఈసీని ఎండగడతామని చెప్పేసి అక్కడ 65 లక్షల ఓట్లు కూడా తొలగించిరో దానిపై కూడా మేము యుద్ధం ప్రకటిస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ససారాం నుంచి ఏదైతే బీహార్ ఉన్నదో ఎలక్షన్లు జరిగే ప్రాంతం ఉన్నదో ఆ బీహార్ లోని ససారాం నుంచి ఓటర్ అధికార్ యాత్ర అనే పేరుతోని ఆదివారం రోజు ఒక యాత్రను ప్రారంభించడం జరిగింది. ఒక మనిషి ఒకే ఓటు అనేది కలిగి ఉండాలి, పలు విధాలుగా పలు రకాలుగా ఓటు ఉండదు, అది రాజ్యాంగ ఏతర శక్తిగా అవుతుందని చెప్పేసి వారి యొక్క ఉద్దేశం రాహుల్ గాంధీ గారి. ఈ యొక్క యాత్ర ప్రారంభం కాగానే అక్కడికి వచ్చిన జన సందోహాన్ని చూసి ఈ యొక్క బీజేపీ నాయకులు కంగుతిని దీనిని ఎలా అయినా కట్టడి చేయాలి, దేశ ప్రజల దృష్టిని మరల్చాలి అని చెప్పేసి ఒక పావులాగా ఈ సిఈసి గారిని ఉపయోగించుకుందామని చెప్పేసి ఒక పావును కదిపారు. కానీ ఆ సిఈసి జ్ఞానేష్ కుమార్ గారు అనేది ఆ యొక్క పావు అనేది మాత్రం జనం ముందుకు వచ్చి రాహుల్ గాంధీ గారు చెప్పింది తప్పు అని చెప్పేసి ఏదైతే జనం ముందుకు వచ్చిరో ఆ యొక్క తీరు అనేది ఏదైతే జనం కోరుకున్నారో వారి నుంచి ఏం సమాధానం వస్తుంది, మరి రాహుల్ గాంధీ గారు చెప్పింది అవాస్తవా వాస్తవా లేకపోతే ఇంకేమన్నా ఉన్నదా, ఈ యొక్క రాహుల్ గాంధీ గారే తప్పులు ఈ విధంగా ప్రజల దృష్టి మరల్చిరా అని చెప్పేసి దేశ ప్రజలందరూ కూడా ఈ సిఈసి గారు జ్ఞానేష్ కుమార్ గారు పెట్టిన ప్రెస్ మీట్ ముందు చూడాలని చెప్పేసి యావత్ దేశం మొత్తం కూడా టీవీల ముందు అతుక్కొని మరీ చూసిరు. కానీ వారు చెప్పిన సమాధానాలు అనేది సమాధానాలుగా లేవు, మళ్ళా అదొక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. వారు ఏదైతే 80-85 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టిరో అది పూర్తిగా కూడా మరలా ఒక పెద్ద సవాల్గానే మాత్రం మిగిలింది, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు దేశ ప్రజల ముందు. వారు అంటున్నది ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆరోపణ చేసిరో అది పూర్తిగా అవాస్తవం అని వారు అంటున్నారు. కానీ ఆ అవాస్తవం అనేది ఎలాగో వారు చెప్పలేకపోయారు. దానికి బదులుగా జ్ఞానేష్ కుమార్ గారు సిఈసి గారు ఏమంటున్నారంటే రాహుల్ గాంధీ గారు మీరు చెప్పింది తప్పు, మీరు వెంటనే అఫిడవిట్ వారంలోగా దాఖలు చేయాలి, లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలి. ఇవి 2 గీత మీరు వారం రోజుల్లో చెప్పకపోతే గినా మీరు చెప్పింది అవాస్తవం అని చెప్పేసి జనం అనుకుంటారని చెప్పేసి సిఈసి జ్ఞానేష్ కుమార్ గారు చాలా బుద్ధిహీనంగా చెప్పారని చెప్పేసి కూడా ఒక దేశ పౌరునిగా మనం అందరూ కూడా భావించాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు సరైన ఆధారాలతో సహా రుజువులతో సహా
ఏ విధంగా జరిగింది ఓట్ చోరీ ఒక నియోజకవర్గ కేంద్రంలోనే, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోనే ఏ విధంగా జరిగిందని చెప్పేసి బల్ల గుద్దినట్టు మరి అక్కడ ప్రూఫ్స్ తో సహా పెట్టడం జరిగింది. వాటిలో ఒక్కదాని మీద కూడా ఎంక్వైరీ చేయకుండా ఇది ఇట్లా జరిగిందని చెప్పకుండా లేనిపోని సమాధానాలు వారు చెప్పడం జరిగింది. కేవలం బీహార్ లో ససారాం యాత్ర జరుగుతుంది, అక్కడ జనం అనేది చాలా ఎత్తున రాహుల్ గాంధీ గారి సభకు వచ్చిరని చెప్పేసి తెర వెనుక నుంచి నాయకులు ఏదైతే వారిని వెంబడించి మరీ ఇట్లా తోలినరో ఆ తోలిన విధానం బట్టే వాళ్ళు వచ్చి కెమెరాల ముందు నిల్చుండి చెప్పినట్టు మనకు అందరికీ అర్థమవుతుంది. అలాగే మిత్రులారా, సుప్రీంకోర్టు కూడా బీహార్ లో 65 లక్షల ఓట్లు మీరు ఎందుకు తీసేసిరని చెప్పేసి వారిని సిఈసి గారిని క్వశ్చన్ చేసినా గానీ వాటన్నిటి కూడా వారు చెప్పిన సమాధానాలు కూడా వారు ఇక్కడి ఓటర్లు గారు, వారు మయన్మార్, నేపాల్, ఇతర దేశాల నుంచి వచ్చిరని చెప్పేసి చెప్పారు. అయినా కానీ వాటి ఆధారాలు 65 లక్షల ఓట్లు ఏ విధంగా అయితే మీరు తొలగించారో వాటి యొక్క ప్రూఫ్స్ అన్ని కూడా మాకు ఇవ్వమని అడిగితే ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు కూడా వారు ఆ వివరాలు ఇవ్వకపోవడం అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏ విధంగా వాళ్ళు బీజేపీకి వత్తాసు పలుకుతారని చెప్పేసి. అలాగే ఈ యొక్క ప్రెస్ మీట్ లో ఆద్యాంతం 85 నిమిషాల ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీ గారి పేరు చెప్పకుండానే వారిని టార్గెట్ చేయడం జరిగింది. ఈ యొక్క రాజకీయ నాయకుడు లాగా సిఈసి గారు జ్ఞానేష్ కుమార్ గారు చేసిరనే విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలి మిత్రులారా. అఫిడవిట్ అనేది ఈ సిఈసి గారు అడుగుతున్నారు, కానీ అఫిడవిట్ అవసరం లేకుండానే ఆధారాలతో సహా కూడా చెప్పారు కదా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓట్ చోరీ ఏ విధంగా 5 రకాలుగా జరిగిందో దానిపై ఎంక్వైరీ వేయకపోగా ఇంకా అఫిడవిట్ అడుగుతున్నారు. అలాగే ఇంకొక గమ్మత్తైన విషయం ఏం చెప్తున్నారంటే సిఈసి జ్ఞానేష్ కుమార్ గారు 150,000 మందికి ఏదైతే మహదేవ్పుర నియోజకవర్గం ఉందో అక్కడ దొంగ ఓట్లు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారో ఆ యొక్క 150,000 మందికి మేము ఏ విధంగా నోటీసులు ఇస్తాం, ఒక్కొక్కరిని పిలిచి ఇవ్వగలుగుతామా మేము అని వారు చెప్తున్నారు. మరలా అదే ప్రెస్ మీట్ లో వారు మేము ఇంత పెద్ద మా వ్యవస్థ ఉన్నది, ఎలక్షన్ వ్యవస్థ, కలెక్టర్ల స్థాయి నుంచి చిన్న స్థాయి వరకు కూడా మా యొక్క వ్యవస్థ అనేది ప్రతి ఒక్క ఓటర్ను కూడా మేము చెక్ చేసే అధికారం ఉన్నది. బీహార్ లో ఆ విధంగానే చేస్తున్నాం, 8 కోట్ల మంది ఉన్న కాడ కూడా మేము ప్రతి ఒక్క ఓటర్ను కూడా కదిలిస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. అక్కడ 8 కోట్ల మందిని ఎంక్వైరీ చేయొచ్చు, కానీ ఇక్కడ 150,000 మంది ఏదైతే గల్తీ ఓటర్స్ అంటే దొంగ ఓట్ల ద్వారా దొంగతనంగా ఏదైతే ఇక్కడ ఓటర్ గా గుర్తింపు పొందిరో వాళ్ళని మాత్రం ఎంక్వైరీ చేయడానికి మాకు ఆ సామర్థ్యం లేదని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు సిసి జ్ఞానేష్ కుమార్ గారు. అలాగే బీజేపీ అనురాగ్ ఠాకూర్ గారు తీవ్రమైన విమర్శలు చేసిందని చెప్పేసి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం. అదే విధంగా ఏదైతే రాహుల్ గాంధీ గారికి మీరు అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి బెదిరించినట్టు మాట్లాడతారు. ఈ యొక్క బీజేపీ నేతలు చేసిన తీరుకు మాత్రం వాళ్ళ ఆధారాలు లేకుండా గాలికి మాట్లాడిన తీరుకు మాత్రం మీరు మాత్రం వాళ్ళను అఫిడవిట్ కాదు కదా వాళ్ళను అసలు పన్నెత్తి కూడా మాటలు అనకపోవడం అనేది చాలా విడ్డూరకరమైన విషయం. అలాగే ఇంకోటి జీరో ఓటర్ ఏదైతే జీరో హౌస్ నెంబర్ ఉన్నదో ఆ జీరో హౌస్ నెంబర్ ఎలా వచ్చిందని చెప్పేసి అక్కడ ఒక పాత్రికేయ మిత్రుడు అడిగితే ఈ దేశంలో అనేక మందికి ఇల్లు లేవు అందుకని చెప్పేసి మేము జీరో అనే నెంబర్ ఇస్తున్నామని చెప్పేసి చాలా హాస్యాస్పదమైన విషయం చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక విషయం సీసీటీవీ ఫుటేజ్ అయినా ఇవ్వండి, ఏదైతే 150,000 ఓట్లు అనే దొంగ ఓట్లు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు విమర్శిస్తున్నారో ఆరోపణలతో సహా చూపించినారో మరి ఆ యొక్క సీసీ కెమెరా ఫుటేజ్ ఇస్తే అక్కడ ఎవరెవరు ఓటేసిరో చూస్తాం కదా అని చెప్పేసి ఇంకొక పాత్రికేయుడు అడిగితే మన దేశ మహిళల భద్రతకు సంబంధించిన విషయం, మన అక్కలో చెల్లెల్లో మన అమ్మలో ఎవరో ఒక్కరు అక్కడ ఉంటారు, వాళ్ళ గౌరవానికి భంగం కలుగుతుందని చెప్పేసి లేనిపోని అంటే వారి గౌరవం భంగం కలిగించే విధంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు దాటవేసే ధోరణిలో సమాధానం చెప్పిరే తప్ప మేము ఇస్తామని మాత్రం చెప్పలేదు. అక్కడ ఎలక్షన్ రోజు దొంగ ఓట్లు వస్తాయని చెప్పేసి మనం సీసీ కెమెరా అనేది ఫిట్ చేస్తాం, అక్కడికి అనేక రకాల ఛానళ్ళు వస్తాయి, అన్ని వస్తాయి, అప్పుడు లేని గౌరవం దెబ్బతినడం అనేది మరలా ఇప్పుడేలా దెబ్బతింటుంది. సిసి జ్ఞానేష్ కుమార్ గారు ఇది ఆలోచించలేకపోయారు, అడ్డంగా దొరికిపోయారు. అలాగే మిత్రులారా ఈ సిఈసిని ఎన్నుకునే విధానం 2023లో ఏదైతే చట్టం చేసిరో ఆ చట్టంలోనే ఈ ఎన్నికల కమిషన్ అధికారిని అలాగే ఈ కమిషనర్లను ఏదైతే యాక్ట్ ఉన్నదో ఆ యాక్ట్ లో 16 సెక్షన్ అనేది మాత్రం చాలా బలంగా తయారు చేయడం జరిగింది ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో కమిషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ విధి నిర్వహణలో ఏ విధంగా ప్రవర్తించవచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఏదైనా ప్రశ్నలు సంధించవచ్చు, కానీ వారు సమాధానం మాత్రం చెప్పడానికి వీలు లేకుండా చేశారు. ఆ యొక్క చట్టాన్ని
వాళ్ళు కోర్టులో కూడా సమాధానం చెప్పలేని తీరుగా ఆ యొక్క చట్టాన్ని చేసిర్రు ఈ భాజపా ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ప్రశ్నాతీతులుగా ఈ యొక్క సిఈసిని తయారు చేసిన చట్టం అది 2023 ఈ యొక్క యాక్ట్ అనేది కూడా మనం తెలుసుకోవాలి మిత్రులారా. అంటే ప్రశ్నాతీతంగా ఉండే ఈ యొక్క చట్టం అనేది ఈ యొక్క రాజ్యాంగ వ్యవస్థకే, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే భ్రష్టు పట్టించే విధంగా ఈ యొక్క యాక్టింగ్ చేసిరు. అప్పుడు మనం గమనించుకోవాలి మిత్రులారా, పార్లమెంటులోని ఇతర ప్రతిపక్ష నాయకులను వెళ్ళగొట్టి మరి యొక్క చట్టాన్ని రూపకల్పన చేసిన తీరు కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క విషయాన్ని అంతా కూడా పరిగణలోకి తీసుకొని ఈ సిఈసి గారు ప్రవర్తిస్తున్న తీరు అనేది దేశం మొత్తం కూడా ఆశ్చర్యపోతుంది. ఒకనొక సందర్భంలో సంభ్రమాచార్యాల గుణంగా గురవుతున్నది ఈ యొక్క సిఈసి జ్ఞానేష్ కుమార్ గారు మాట్లాడిన తీరు గుణంగా మిత్రులారా. ఎందుకంటే వారు రాహుల్ గాంధీ గారు వేసిన అభియోగాలకు, ఆరోపణలకు సమాధానం ఇస్తోడు కావచ్చు అని చెప్పేసి అందరూ వేచి చూస్తే వాళ్ళు సమాధానం ఇవ్వకపోగా మరలా దానిలో ఒక ప్రశ్నగానే మిగిల్చిపోయారు. ఇప్పుడు మన అందరి కూడా దేశ పౌరులందరికీ కూడా ఈ ఎన్నికల చోరీ అనేది వాస్తవం. ఈ యొక్క బీజేపీ అనేది రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు 2024 ఎలక్షన్ లో 40 నుంచి 48 సీట్లలో ఈ విధంగా చోరీ చేసిన తీరును ఈ యొక్క సిఈసి జ్ఞానేష్ కుమార్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మరి సమాధానం చెప్పలేక దాటవేసే ధోరణి చేసిండో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ఈ యొక్క బీజేపీ పార్టీ ఈ యొక్క ప్రభుత్వం తీరుపై కూడా. ఎందుకంటే అధికార పక్షంగా ఉండి ప్రతిపక్ష నాయకులపై సిబిఐ, ఈడీ అనే దాడులతో భయపెట్టిస్తూ పరిపాలన కొనసాగిస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం తీరా ఇప్పుడు రాజ్యాంగంలోనే స్వాతంత్ర ప్రాతిపత్తి కలిగిన ఈసీని కూడా ఉపయోగించుకొని ఈ విధంగా రాజకీయ శక్తిగా మరింత బలపడాలని చూస్తుంది మిత్రులారా. దీన్ని ఎదుర్కోవాలంటే ఇప్పుడు మనం చెప్పినట్టు 2023లో ఏదైతే యాక్ట్ చేసిరో యాక్ట్ లో సిఈసి గారిని ప్రశ్నించని విధంగా, కోర్టులు కూడా ప్రశ్నించని విధంగా తయారు చేసిరో దాన్ని మనం మార్చలేము. కానీ మనమే ఈ యొక్క రాజ్యాంగానికి పరిరక్షకులుగా మారి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవాలి. ఎలక్షన్ లో ఇలాంటి రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న పార్టీలను మన అంచున కూడా రానియకుండా ప్రవర్తించుకోవాలని చెప్పేసి కోరుతూ, ఇక ముందు కూడా మనం నిరంతరం కూడా ప్రజాస్వామ్యం కోసం ఏదైతే రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న ఇలాంటి ప్రభుత్వాల తీరును ఎండగడుతూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, జై కాంగ్రెస్.